గుడ్ ఈవినింగ్. ఈరోజు అంటే సెప్టెంబర్ 19థ్ రోజున వేరు వేరు న్యూస్ పేపర్స్‌లో అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్‌లోను మరియు తెలుగు న్యూస్ పేపర్‌లోను వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, దానికి సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్స్‌లో ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ విభాగంలో రావడానికి అవకాశం ఉన్న అంశాల గురించి ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకుందాం. దీనిలో మొట్టమొదట హిందూ న్యూస్ పేపర్‌లో ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఎన్ఆర్‌ఏఐ సేతి పాసెస్ అవే అనేటటువంటి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో మృతి చెందినటువంటి ఎన్ఆర్ఏఐ యొక్క మాజీ సెక్రటరీ జనరల్ ఎవరు అనేటటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దానిలో మనం చూస్తే ఆయన పేరు బల్జిత్ సింగ్ సేథి. ఆయన పూర్తి పేరు బల్జిత్ సింగ్ సేథి అనమాట. ఇంతకీ ఎన్ఆర్ఏఐ అంటే ఏంటి అనే ప్రశ్న కూడా రావచ్చు. అదేంటంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే భారతదేశంలో రైఫిల్ అనేటటువంటి క్రీడ అంటే గేమ్‌ని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేయనటువంటి అత్యున్నత సంస్థ ఏది అనంటే ఎన్ఆర్ఏఐ. ఈ ఎన్ఆర్ఏఐకే ఈ సేథీ గారు అంటే బల్జిత్ సింగ్ సేథీ గారు చాలా ఎక్కువ సేవలందించారనమాట. అందువల్ల ఆయన ఈ మధ్య చనిపోయారు కాబట్టి ఆయన గురించి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఎన్ఆర్ఏఐ గురించి ఒకసారి చూస్తే ఇది 1951 ఏప్రిల్ 17థ్‌న ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం సెక్రటరీ జనరల్‌గా ఎవరు పనిచేస్తున్నారంటే రనీందర్ సింగ్ గారు పనిచేస్తున్నారన్నమాట. రనీందర్ సింగ్. అలాగే నెక్స్ట్ పేజ్‌లో హిందూ న్యూస్ పేపర్‌లోనే చూస్తే పీఎం ఆశా స్కీమ్ టు కంటిన్యూ విత్ ఎడిషన్స్ సెంటర్ అనే ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అంటే పీఎం ఆశా అనే ఒక స్కీమ్‌ని సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ రన్ చేస్తోంది. దీన్ని మరింత కాలం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అని దాని మీద ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాని మీద భవిష్యత్ ఎగ్జామ్స్‌లో ఏ విధంగా ఎగ్జామ్స్‌లో క్వెషన్‌లు వస్తుందనంటే ఆహ్, ఈ పీఎం ఆశా స్కీమ్‌ని కొనసాగించాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ పీఎం ఆశా అంటే ఏంటి అనే ప్రశ్న రావచ్చు. పీఎం ఆశా. పీఎం ఆశా అబ్రివియేషన్ ఏంటంటే ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్. ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్ అనే దాన్ని ఈ పీఎం ఆశా స్కీమ్ పూర్తి పేరుగా మనం చెప్తూ ఉంటాం. అయితే నిజానికి ఇది 15వ ఆర్థిక సంఘం అంటే 15థ్ ఫైనాన్స్ కమిషన్ కాలంలో అంటే 2024, 25 నాటికి పీఎం ఆశా స్కీమ్‌కి మొత్తంగా 35,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందనమాట. దీన్ని మరింత కాలం పొడిగించాలని కూడా భావిస్తోంది. అయితే ఇంతకీ పీఎం ఆశా స్కీమ్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి అనేది కూడా దీనిలో ఇవ్వడం జరిగింది. అదేంటంటే రైతులకి సాధారణంగా ఎంఎస్‌పీ ఇస్తూ ఉంటారు. అంటే మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర. ఈ కనీస మద్దతు ధరతో పాటు మరింత అదనంగా రైతుకి ఆదాయం సమకూర్చే ఉద్దేశంతో ఈ పీఎం ఆశా అనే స్కీమ్‌ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందనమాట. ఇది పీఎం ఆశా స్కీమ్‌కి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది. అలాగే ఇందులోనే మనకి ఇండస్ వాటర్స్ గురించి ఇండియా అనేది ఒక లెటర్‌ని పాకిస్తాన్‌కి ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఇండస్ వ్యాలీ ఇండస్ వాటర్ అగ్రీమెంట్‌ని సమీక్ష జరపాలని భారతదేశం ఒక లెటర్‌ని పాకిస్తాన్‌కి ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇండస్ వాటర్స్ ఇండియా టు ఫ్రీ స్టాక్స్ విత్ పాక్ అనేటటువంటి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రశ్నలు ఎలా వస్తాయనంటే ఇది ఇండస్ వాటర్ ట్రీటీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఇందుకే ఈ సింధు జలాల ఒప్పందం అనేది ఏ ఏ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అనంటే అది భారతదేశం అండ్ పాకిస్తాన్. ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ 2 కంట్రీస్ మధ్య కుదిరినటువంటి ఒప్పందమే ఈ ఇండస్ వాటర్ ట్రీటీ. లేదా దీన్నే సింధు నదీ జల ఒప్పందం అని పిలుస్తారనమాట. అయితే దీని ప్రకారం భారతదేశానికి రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 నదుల మీద వచ్చినటువంటి నీటి హక్కులు అంటే ఈ 3 నదులకు సంబంధించినటువంటి నీటి హక్కులన్నీ కూడా ఇండియాకి సంబంధించినవి. ఇండియాకే రావడం జరిగింది. అలాగే పాకిస్తాన్‌కి ఏంటి ఇచ్చారంటే ఇండస్ రివర్, చీనాబ్ రివర్, జీలం ఈ 3 నదులకు సంబంధించినటువంటి నీరుని పాకిస్తాన్‌కి ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే మొత్తం సింధు జల ఒప్పందం ప్రకారం భారతదేశానికి ఈ ఇండస్ వ్యాలీలో ఉన్నటువంటి మొత్తం వాటర్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటరు ఇండియాకి వస్తోంది అనంటే కేవలం 20% మన ఇండియాకి వస్తోంది. పాకిస్తాన్‌కి 80% అంటే 80% వాటర్స్ అనేది పాకిస్తాన్‌కి వెళ్ళిపోతోంది. అయినప్పటికీ కూడా మన భారతదేశం మన యొక్క జలాల మీద కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్ట్‌ని అంటే కిషన్ గంగా అని హైడల్ పవర్ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. దానికి అనేక ఇబ్బందుల్ని పాకిస్తాన్ పెడుతోందనమాట. అయితే ఈ కిషన్ గంగా సంబంధించి ఇబ్బందులు పెడుతోంది. అంతేకాకుండా మారిపోయినటువంటి పరిస్థితులకు అనుగుణంగా తప్పనిసరిగా ఈ ఒప్పందానికి
సమీక్ష జరపాలి అని మన ఇండియా అనేది ప్రస్తుతం కోరుకుంటోందనమాట. ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే, మన ఇండియా నిర్మిస్తున్నటువంటి మరో హైడల్ ప్రాజెక్ట్ మీద కూడా పాకిస్తాన్ ఈ మధ్యకాలంలో అభ్యంతరం తెలియజేసింది. దాని పేరే రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. దీన్ని మన సింధు జల వ్యవస్థలోనే మనం ఈ రాటిల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ని కూడా నిర్మిస్తున్నాం. ఈ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్‌ని మనం చీనాబ్ నది మీద నిర్మిస్తున్నాం. చీనాబ్ కేవలం ఎలక్ట్రికల్ కరెంట్ ఉత్పత్తి చేసే ఉద్దేశంతో ఈ చీనాబ్ నది మీద నిర్మిస్తున్నాం. దానికి కూడా పాకిస్తాన్ ఇబ్బంది పెడుతోందనమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సింధు జల ఒప్పందం అనేది ఎప్పుడు కుదిరింది అనంటే 1960 సెప్టెంబర్ 19 1960 సెప్టెంబర్ 19వ తేదీన అంటే ఇదే రోజున 1960లో దీని మీద సంతకాలు జరిగాయనమాట. ఇంతకీ అప్పుడు 1960 సెప్టెంబర్ 19న ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఎవరు సంతకాలు చేశారు అనంటే, అప్పటి ఇండియా ప్రధాని అయినటువంటి అంటే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే పాకిస్తాన్ యొక్క అప్పటి అధ్యక్షుడైనటువంటి ఆయూబ్ ఖాన్ వీళ్ళిద్దరూ సంతకాలు పెట్టారు. అయితే ఈ ఇండస్ వాటర్ ట్రీటీకి భారత్, పాకిస్తాన్ల మధ్య ఈ ఒప్పందం కుదరడానికి ఒక సంస్థ మీడియేషన్ చేసింది. అంటే మధ్యవర్తిత్వం చేసింది. ఆ మధ్యవర్తిత్వం చేసినటువంటి సంస్థ ఏది అంటే వరల్డ్ బ్యాంక్, అంటే ప్రపంచ బ్యాంక్ అనమాట. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 6 నదులకి ఈ వాటర్‌ని డివైడ్ చేయడం జరిగింది. ఈ 6 నదులు ఏంటంటే బియాస్, రావి, సట్లెజ్, ఇండస్, చీనాబ్, రావి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దీనిలో తూర్పుకు ప్రవహించే నదులు మీద ఏ దేశానికి హక్కు ఉంటుంది అనే ప్రశ్న రావచ్చు. అది భారతదేశానికి. అలాగే పడమరకు ప్రవహించేటటువంటి నదుల మీద ఏ దేశానికి హక్కు ఉంటుంది అనంటే పాకిస్తాన్ మీద. అంటే పాకిస్తాన్‌కి హక్కు ఉంటుంది. ఇందుకీ తూర్పుకు ప్రవహించేటువంటి నదులు ఏవి అంటే బియాస్, రావి, సట్లెజ్. పడమరకు ప్రవహించే నదులు ఏవి అంటే ఇండస్, చీనాబ్, జీలం. ఈ విధంగా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కూడా మనం తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. దీని మీద కూడా ప్రశ్నలు రావడానికి భవిష్యత్తులో అవకాశం ఉంది. అలాగే మనకి ఈ అమరావతి నిర్మాణం గురించి ఒక ఆర్టికల్‌ని ఇవ్వడం జరిగింది. దీనిలో అమరావతి నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయనే దాని మీద ఈ హిందూ న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి స్టేట్ క్యాబినెట్ శాంక్షన్స్ 5,000 crore యాజ్ క్రెడిట్ సపోర్ట్ టు ఎంఎస్ఎంఈ సెక్టార్ అని ఇచ్చాడు. ఇందుకే ఎంఎస్ఎంఈ సెక్టార్, ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి సపోర్ట్ చేయడం కోసం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అందుకే ఎంఎస్ఎంఈ సెక్టార్ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఒకసారి చూడండి, ఎంఎస్ఎంఈ అంటే అబ్రివేషన్ ఏంటంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనే దాన్ని ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటారు. అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమకు సంబంధించినటువంటి సంస్థలన్నీ కలిసి ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటారు. ఇంతకీ ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ని అభివృద్ధి పరచడం కోసం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది 5,000 కోట్ల రూపాయలని వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎంఎస్ఎంఈకి సంబంధించి ఇంటర్నేషనల్ డే ఒకటి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే ఎప్పుడు నిర్వహిస్తారంటే జూన్ 27న అది నిర్వహించడం జరుగుతుంది. దాన్ని కూడా గుర్తుంచుకోండి. అలాగే ఎంఎస్ఎంఈ అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. అంతేకాకుండా ఇంతకీ మన ఎంఎస్ఎంఈకి సంబంధించి పార్లమెంట్ ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారమే ఎంఎస్ఎంఈని నిర్ధారిస్తుంటారు. ఏది ఎంఎస్ఎంఈ సంస్థ, ఏది భారీ పరిశ్రమ అనే దాన్ని నిర్ణయిస్తారు. ఆ చట్టం ఏది అంటే ఎంఎస్ఎంఈ చట్టం 2006. ఈ 2006 ఎంఎస్ఎంఈ చట్టం ప్రకారం ఉత్పత్తి రంగంలో యంత్రాల మీద పెట్టిన పెట్టుబడి, సేవల రంగంలో ఎక్విప్మెంట్ మీద పెట్టిన పెట్టుబడి ఆధారంగా ఎంఎస్ఎంఈని వర్గీకరణ చేస్తూ ఉంటారనమాట. ఎలా వర్గీకరణ చేస్తున్నారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తి రంగంలో 25 లక్షల వరకు అది పెట్టుబడి పెడితే, లేదా సేవల రంగంలో 10 లక్షల వరకు పెట్టుబడి పెడితే ఆ సంస్థని టినీ లేదా మైక్రో ఇండస్ట్రీ అంటే సూక్ష్మ పరిశ్రమ అని పిలుస్తారు. అలాగే 25 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఉత్పత్తి రంగంలో కానీ, 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు సేవల రంగంలో కానీ పెట్టుబడి పెడితే ఆ సంస్థని స్మాల్ ఇండస్ట్రీ లేదా చిన్న తరహా పరిశ్రమ అని పిలుస్తారు. అలాగే ఉత్పత్తి రంగంలో 5 కోట్ల నుంచి 10 కోట్లు కానీ, సేవల రంగంలో 2 కోట్ల నుంచి 5 కోట్లు కానీ పెట్టుబడి పెడితే దాన్ని మీడియం అంటే మధ్య తరహా పరిశ్రమ అని పిలుస్తారు. అలాగే ఉత్పత్తి రంగంలో 10 కోట్ల నుంచి 100 కోట్లు,
సేవల రంగంలో 5,00,00,000 నుంచి 50,00,00,000 పెట్టుబడి పెడితే ఆ సంస్థని భారీ పరిశ్రమ అని పిలుస్తారు. ఉత్పత్తి రంగంలో 100,00,00,000కు పైన గానీ, సేవల రంగంలో 50,00,00,000కు పైన గానీ పెట్టుబడి పెడితే దాన్ని మెగా పరిశ్రమ అని పిలుస్తారు. చూసారండి ఎలా గుర్తుంచుకోండి జాగ్రత్తగా. దీనిలో నేను 5 రకాలు చెప్పానండి. ఒకటి సూక్ష్మ పరిశ్రమ అంటే టినీ ఇండస్ట్రీ లేదా మైక్రో ఇండస్ట్రీ. రెండోది స్మాల్ ఇండస్ట్రీ. మూడోది మీడియం ఇండస్ట్రీ. అలాగే భారీ తరహా పరిశ్రమ అంటే మెగా ఇండస్ట్రీ. ఇంకా అతి భారీ అంటే మెగా పరిశ్రమ. ఈ విధంగా 5 రకాలైనటువంటి డివిజన్స్ నేను చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మరొకటి కూడా ఉంది. దాని పేరేంటంటే కుటీర పరిశ్రమ. కుటీర పరిశ్రమ అని దేన్ని పిలుస్తారంటే నామమాత్రమైన పెట్టుబడితో పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ కుటుంబ సభ్యుల సహకారంతో గాని నిర్వహించబడితే దాన్ని కుటీర పరిశ్రమ అని అంటారు. ఇందులోనే మరోటి కూడా ఉంది. అదేంటంటే గ్రామీణ పరిశ్రమ. గ్రామీణ పరిశ్రమ అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క కార్మికునికి 15,000 స్థిర మూలధనం గానీ, లేదా 10,000 లోపు జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో గాని నిర్వహించబడితే దాన్ని గ్రామీణ పరిశ్రమ అని పిలుస్తారు. ఇది సాధారణంగా ఎంఎస్ఎంఈలని నిర్ధారించేటటువంటి చట్టం ప్రకారం ఇచ్చినటువంటి ఇదనమాట. అయితే దీని ఈ మధ్యకాలంలో ఎంఎస్ఎంఈలని వర్గీకరణని కొద్దిగా మార్చడం కూడా జరిగింది. ఆ మార్పుల ప్రకారం కూడా మీకు ఒక చిన్న విషయం అందిస్తాను. అది కూడా మన ఎకానమీ పరంగా ఇంపార్టెంట్. అన్ని ఎగ్జామ్స్‌లో కూడా ఎకానమీలో ఈ క్వెషన్ రావడానికి అవకాశం ఉంటుందనమాట. అదేంటంటే ఇది కొత్త నిర్ధారణ ప్రకారం పెట్టుబడిని, టర్నోవర్‌ని ఆధారంగా చేసుకొని వీటిని 3 రకాలుగా వర్గీకరించారు. అదేంటంటే పెట్టుబడి రూ. 1,00,00,000 వరకు ఉన్నా, లేదా టర్నోవర్ రూ. 5,00,00,000 వరకు ఉన్నా దాన్ని టినీ లేదా మైక్రో ఇండస్ట్రీగా వర్గీకరించారు. అలాగే పెట్టుబడి 1-10,00,00,000 గానీ, టర్నోవర్ 50,00,00,000 వరకు గానీ ఉంటే దాన్ని చిన్న తరహా పరిశ్రమ లేదా స్మాల్ ఇండస్ట్రీ కింద చేశారు. అదే పెట్టుబడి 10-20,00,00,000 గానీ, టర్నోవర్ రూ. 100,00,00,000 పైన గానీ ఉంటే దాన్ని మధ్య తరహా పరిశ్రమగా చేయడం జరిగిందనమాట. ఇది ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి వర్గీకరణ. దీనిలో సెకండ్ అయినటువంటి ఈ రివైజ్డ్ డెఫినిషన్స్ అంటే ఎంఎస్ఎంఈ యొక్క రివైజ్డ్ డెఫినిషన్స్ మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ జమిలి ఎన్నికలు. అంటే జమిలి ఎన్నికలు అంటే మనందరికీ తెలిసిందే కదండీ. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీల వరకు అన్నిటికి కూడా ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించబడమే జమిలి ఎన్నికలు. ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి భారతదేశంలో తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా వస్తాయంటే అసలు జమిలి ఎన్నికలకి జమిలి ఎన్నికలు అనేవి వాటి సాధ్యాసాధ్యాల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఎవరు నేతృత్వం వహించారంటే మన భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి మన కోవింద్ గారు దాన్ని నేతృత్వం వహించడం జరిగింది. దాన్ని రిపోర్ట్‌ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే వన్ నేషన్ వన్ పోల్ అనే ఈ విధానానికి వచ్చినటువంటి రామ్‌నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కమిటీలో హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు, కాంగ్రెస్ నాయకుడైనటువంటి అజీర్ రంజన్ చౌదరి గారు, అలాగే రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి గులాం నబీ ఆజాద్ గారు, ఒక న్యాయ కోవిదుడైనటువంటి హరీష్ సాల్వే గారు, అలాగే మాజీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అయినటువంటి సంజయ్ కొఠారి గారు, అలాగే ఆర్థిక సంఘం యొక్క మాజీ అధ్యక్షుడైనటువంటి ఎన్కే సింగ్ గారు, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ అయినటువంటి సుభాష్ కశ్యప్ గారు దీనిలో మెంబర్స్ కింద ఉండడం జరిగిందనమాట. అయితే దీనిలో తప్పనిసరిగా మనం మార్చుకోవాల్సినటువంటి ఆర్టికల్స్ గురించి కూడా కొన్ని పత్రికలు ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే అసెంబ్లీల యొక్క గడువును కుదించేటటువంటి ఆర్టికల్ 83 కానీ, లేదా రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించేటటువంటి 356 ఆర్టికల్ కానీ, లేకపోతే ఎన్నికల కమిషన్ పరిధికి సంబంధించినటువంటి 324 ఆర్టికల్, లోక్సభ రద్దుకు సంబంధించి 83(2) ఆర్టికల్, రాష్ట్ర అసెంబ్లీల రద్దుకు సంబంధించి 172(1) ఆర్టికల్ని సవరణ చేయాలని మన ఈరోజు న్యూస్ పేపర్లో విపులంగా దీని గురించి వర్ణించడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి మరొక అంశం ఏంటంటే ఈనాడు న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ విభాగంలో కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ని, దానికి అనుబంధంగా ఉన్నటువంటి జనరల్ స్టడీస్ని కూడా చిన్న పాయింట్లు మీకు అందిస్తాను చూడండి. అదేంటంటే ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి నియామకం అని ఒక పాయింట్ ఇచ్చాడు కరెంట్ అఫైర్స్లో. సీనియర్ ఏఏపీ లీడర్ అతిషి వాజ్ ఎలక్టెడ్ యాజ్ ది న్యూ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అని ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చాడు. దానికి సంబంధించి మన ప్రశ్న ఎలా వస్తుందంటే ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరు? అతిషి. అలాగే ఢిల్లీకి నియామకమైనటువంటి ఎన్నవ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి రికార్డు సృష్టించారు అనే ప్రశ్న రావచ్చు. అది 3వ మహిళా ముఖ్యమంత్రి.
అలాగే ఇంతకీ మూడో ఆవిడ అతిషి గారు కాబట్టి మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే సుష్మా స్వరాజ్. రెండో మహిళా ముఖ్యమంత్రి ఎవరు? షీలా దీక్షిత్. ఈ విధంగా ముగ్గురు మహిళా ముఖ్యమంత్రుల్లో మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిషి గారు ఇప్పుడు రికార్డ్ సృష్టించడం జరిగింది. ఇంతకీ ఢిల్లీకి ప్రస్తుతం అధికార పార్టీ ఏది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఏపీ. దానికి సంబంధించి విశేషాలని ఈ ఆర్టికల్‌లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఇది. అయితే ఇంకొక విషయం మీకు ఇక్కడ అందజేస్తానండి. అదేంటంటే ఈవిడ మూడో ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి చెప్తున్నాం కదండీ! అసలు భారతదేశంలో మొట్టమొదట మహిళా ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న రావచ్చు. భారతదేశంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అంటే సుచేత కృపలాని గారు. ఈ సుచేత కృపలాని గారు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు మొట్టమొదట అనంటే ఆవిడ ఉత్తరప్రదేశ్‌కి 1963 నుంచి 67 వరకు ఆవిడ వర్క్ చేయడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించిన అంశాలు. మరి నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏమి ఇచ్చారంటే ఈనాడు న్యూస్ పేపర్‌లో నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 గురించి ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారనమాట. ఈ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024 అనేది ఎక్కడ నిర్వహించబడుతోంది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడుతోంది. ఇప్పటివరకు నిర్వహించబడినటువంటి నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ అనేది ఇప్పటివరకు నిర్వహించబడిన ఎన్నో కాన్ఫరెన్స్ అనే ప్రశ్న రావచ్చు. అది రెండో కాన్ఫరెన్స్. ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే అంటే 2024 సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు ప్రస్తుతం నిర్వహించబడుతున్నారు. రేపటితో ఈ సమావేశం కంప్లీట్ అవుతుందన్నమాట. దీనిలో ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేవీ కమాండర్స్ అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని మరింత సమర్థవంతంగా మన నేవీని మార్పు చెందించడం కోసం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో దాని మీద చర్చిస్తారనమాట. అయితే ఇది రెండవది సమావేశం అని చెప్పాం కదండి. ఇందుకే మొదటి నేవల్ కమాండర్ కాన్ఫరెన్స్ అనేది 2023లో జరిగింది. అది ఎక్కడ జరిగింది అనే ప్రశ్న కూడా రావచ్చు. ఎందువల్లంటే దాన్ని ప్రఖ్యాతమైనటువంటి మన భారతదేశ యుద్ధ నౌక అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి కొన్ని అంశాలు మీకు అందిస్తాను. అదేంటంటే భారతదేశంలో స్వదేశీ నిర్మితమైనటువంటి మొట్టమొదటి విమాన వాహక నౌక ఏది అనంటే ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్ అనే పదానికి అర్థం ఏంటి అంటే సంస్కృత భాషలో ధైర్యం అని అర్థం అనమాట. ఇది దీనికి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు. నెక్స్ట్ మరొక అంశం ఒకటి చూడండి. మరొకటి అది ఉంది. దాని సంగతి ఏంటంటే దీనిలో ఆసియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 గురించి ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలనే మన ఇండియన్ టీము హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024ని గెలుపొందడం జరిగింది. దాని మీద ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు అంటే ఆసియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024ని ఎవరు గెలుపొందారు అంటే ఇండియా గెలుపొందింది. ఏ దేశాన్ని ఓడించి ఫైనల్లో భారతదేశం ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 గెలుపొందింది అంటే చైనాను ఓడించి. అయితే ఇప్పటిదాకా భారతదేశం ఎన్ని ఆసియాన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలు గెలుపొందింది అంటే మొత్తం 2011, 2016, 2018, 2023, 2024 మొత్తం 5 ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీలని మన భారతదేశం గెలుపొంది. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే భారతదేశం ఆసియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపొందినప్పుడు ఈ పాకిస్తాన్తో ఎప్పుడు సంయుక్తంగా పంచుకుంది అని అర్థం అనే క్వశ్చన్ కూడా రావచ్చు. అంటే పాకిస్తాన్తో సంయుక్తంగా మనం 2018లో ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్ని సంయుక్తంగా గెలుపొందడం జరిగిందనమాట. అందువల్ల ఆ ప్రశ్న కూడా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ ఇండియాస్ ఫస్ట్ వందే మెట్రో ట్రైన్. మొట్టమొదటి వందే మెట్రో సర్వీస్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ మధ్య ప్రారంభించారనమాట. దానికి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయంటే వందే మెట్రో సర్వీస్ని ఈ మధ్యకాలంలో భారత ప్రధాని ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభించారు అనే ప్రశ్న రావచ్చు. అది భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు ఆయన దాన్ని ప్రారంభించారనమాట. అయితే ఈ భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రారంభించబడినటువంటి వందే భారత్ యొక్క మెట్రో రైలు యొక్క పేరేంటి, పూర్తి పేరు ఏంటి అంటే నమో భారత్ ర్యాపిడ్ రైల్ సర్వీస్. దాని పూర్తి పేరు నమో భారత్ ర్యాపిడ్ రైల్ సర్వీస్ అనమాట. ఇది ఈనాడులో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంకొక అంశం. మన ఈనాడులోనే ఈ సింధు జలాల ఒప్పందం గురించి కూడా మనకి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం దాని గురించి డిస్కస్ చేసాం. అది హిందూ న్యూస్ పేపర్లోని నెక్స్ట్ మిగిలిన న్యూస్ పేపర్స్ కూడా ఇచ్చాడనమాట. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో ఈ బుకర్ ప్రైజ్ బరిలో 5 మహిళా రచయితలు అనే ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వ్యక్తులు రచనలు అనేటటువంటి అంశంలో ఈ అంశాన్ని మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. బుకర్ ప్రైజ్ రావడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి దీనికి సంబంధించిన అంశాలు మీకు చెప్తాను. అదేంటంటే
2024 బుకర్ ప్రైజ్ గెలుపొందడం కోసం ఆరుగురు రచనలు, ఆరుగురు రచయితల యొక్క రచనలు ఇప్పుడు పోటీలో ఉన్నాయి. ఆ ఆరుగురు రచనలు కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోండి. అవేంటంటే, ఒకటి 'ఆర్బిటల్' అనే రచన. దాన్ని రచించిన వాళ్ళు ఎవరంటే సమందా హార్వే అనే బ్రిటన్ రచయిత్రి. అలాగే 'క్రియేషన్ లేక్' అనే దాన్ని రేచల్ కష్నర్ అనే అమెరికన్ రచించడం జరిగింది. అలాగే 'హెల్డ్' అనేటటువంటి రచనని ఎనీ మైకేల్స్ అనే కెనడా రచయిత్రి రచించడం జరిగింది. అలాగే 'స్టోన్ యార్డ్ డివోషనల్' అనే రచనని షార్లట్ వుడ్ అనే ఆస్ట్రేలియన్ రచించడం జరిగింది. అలాగే 'ది సేఫ్ కీప్' అనేటటువంటి రచనని ఏల్ డేర్ వాన్ వుడెన్ అనే డచ్ రచయిత్రి రచించడం జరిగిందనమాట. వీళ్ళ ఐదుగురు కూడా మహిళా రచయితలు. అయితే మరొక పురుష రచయిత కూడా రచించినటువంటి రచనని కూడా బుకర్ ప్రైజ్ బరిలో ప్రస్తుతం నిలిచింది. అది ఎవరు అంటే జేమ్స్ అనే రచించినటువంటి పెర్సివల్ ఎవరెట్. ఈ పెర్సివల్ ఎవరెట్ అనేటటువంటి వ్యక్తి రచించినటువంటి జేమ్స్ నవల కూడా ఇప్పుడు బుకర్ ప్రైజ్ బరిలో ఉందన్నమాట. ఇందుకీ కూడా విషయం ఏంటంటే, బుకర్ ప్రైజ్ గెలుపొందితే ఎంత నగదు బహుమతి వస్తుంది అని అంటే 50,000 పౌండ్లు ఇస్తారు. ఇందుకీ ఏ భాషలో రచనలకి బుకర్ ప్రైజ్ ఇస్తారు అని అంటే ఇంగ్లీష్ భాషలో రచనలకి బుకర్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ బుకర్ ప్రైజ్ని ఎక్కడ ప్రదానం చేస్తారంటే ఇంగ్లాండ్లోని లండన్లో ఇది ప్రదానం చేస్తారు. మొదటి బుకర్ ప్రైజ్ ఎప్పుడు ప్రదానం చేశారంటే 1969లో దీన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా బుకర్ ప్రైజ్ గురించి ఇంకా చాలా విషయాలు ఉంటాయనుకోండి. మొత్తానికి మీకు ఇంకో విషయం చెప్తాను. అదేంటంటే, బుకర్ ప్రైజ్ గెలుపొందినటువంటి మొట్టమొదటి భారతీయురాలు ఎవరు అనే ప్రశ్న రావచ్చు. అది అరుంధతి రాయ్ అనమాట. ఓకే, దీనికి సంబంధించి ప్రశ్నలు ఈ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు న్యూస్ పేపర్లో. మరొక అంశం, మొస్సాద్ పంపిన మృత్యు సందేశం అని చెప్పి ఈనాడులో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీని మీద మన స్టూడెంట్స్కి ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే, ఏ విధమైనటువంటి అంశాలు గుర్తుంచుకోవాలంటే, హిజ్బుల్లా పేజర్స్ పేలుళ్ళు నిన్న ఇచ్చాడు, ఈరోజు ఇచ్చాడు. హిజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ ఉపయోగిస్తున్నటువంటి పేజర్స్ అనేవి, అంటే మెసేజింగ్ ట్రాన్స్పోర్ట్ చేసే పేజర్స్ ఒక్కసారిగా పేలిపోవడం జరిగింది. దానివల్ల చాలామంది చనిపోయారు, అలాగే గాయపడ్డారు కూడా. అందువల్ల ఈ హిజ్బుల్లా గురించి, ఈ పేజెస్ సంబంధించినటువంటి ఈ మొసాద్ గురించి, ఇవన్నిటి గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. అదేంటంటే, హిజ్బుల్లా తీవ్రవాద సంస్థకు చెందినటువంటి ఉగ్రవాదులు వాడే పేజర్స్ పేలడం ద్వారా వార్తల్లోకి వచ్చినటువంటి హిజ్బుల్లా ఏ దేశానికి చెందినటువంటి తీవ్రవాద సంస్థ అంటే లెబనాన్. అంటే పాలస్తీనా కోసం ప్రత్యేకంగా పోరాడుతున్నటువంటి ఈ హిజ్బుల్లా సంస్థ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ఈ దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది లెబనాన్లో ఉందన్నమాట. ఈ హిజ్బుల్లా సంస్థ పేజర్స్ పేలిపోవడానికి కారణంగా భావిస్తున్నటువంటి గూఢచార సంస్థ ఏది అని అంటే దాని పేరు మొసాద్. ఇంతకీ మొసాద్ గూఢచార సంస్థ అనేది ఏ దేశానికి చెందినటువంటి గూఢచార సంస్థ అంటే ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి గూఢచార సంస్థ. ఇక్కడ ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని గూఢచార సంస్థలు ఉన్నాయి. వాటి పేరు ఏంటంటే, ఒకటి సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది యూఎస్ఏకి సంబంధించినటువంటి ఒక సీక్రెట్ ఏజెన్సీ. ఇది ఒసామా బిన్ లాడెన్ని మట్టుపెట్టడం కానీ, యూఎస్ఎస్ఆర్ని విచ్ఛిన్నం చేయడం కానీ, ఇరాక్ యుద్ధం కానీ, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కానీ, సిరియా యుద్ధం కానీ, ఇవన్నిట్లో కూడా ఈ సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది చాలా ఎక్కువ పాత్ర పోషించింది. అదొక గూఢచార సంస్థ అంటే సీక్రెట్ ఏజెన్సీ. అలాగే బ్రిటన్కి సంబంధించి మరొక ఏజెన్సీ ఉంది. దాని పేరు ఏం పేరంటే MI6. ఈ MI6 అనేది బ్రిటన్ చెందినటువంటి గూఢచార సంస్థ అనమాట. అలాగే రష్యాకి సంబంధించినటువంటి గూఢచార సంస్థ మరొకటి. దాని పేరు ఏంటంటే ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్. అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి సీక్రెట్ ఏజెన్సీ ఏంటంటే RAW అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది భారతదేశానికి చెందినటువంటి సీక్రెట్ ఏజెన్సీ. అలాగే ఇజ్రాయెల్కి సంబంధించింది ఆల్రెడీ చెప్పుకున్నాం, మొసాద్. అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సీక్రెట్ ఏజెన్సీ ఉంది, దాని పేరు ఐఎస్ఐ అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. ఇవి దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఇవి ఈరోజు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్స్లో, అంటే హిందూ, ఈనాడు వంటి ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్ అన్నింటిలో వచ్చినటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి ప్రధానమైన అంశాలు. మీకు ఎవరికైనా సరే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు డైరెక్ట్గా ఎవ్రీడే ఏకలవ్య మ్యాగజైన్ కావాలనుకుంటే 9949449941కి మీ పేరుని వాట్సాప్ ద్వారా పంపించండి. మా దగ్గర రిజిస్టర్ చేసుకోండి. తప్పనిసరిగా మీకు అందరు కూడా ప్రతిరోజు పేపర్స్ని పంపించడం జరుగుతుంది. అంటే కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ని పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.